నమస్తే ఫ్రెండ్స్. 2025 ముగింపుకు వచ్చేసాం. ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర యాక్షన్ మాత్రమే కాదు, వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్స్ కూడా రాజ్యమేలాయి. సీటు అంచున కూర్చోబెట్టే ట్విస్టులు, ఊహించని క్లైమాక్స్లు, ఇలాంటి సినిమాల కోసం మీరు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 2025లో వచ్చిన టాప్ 10 బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంది. ఇందులో టాప్ 1 అయితే విమర్శకుల ప్రశంసలను అందుకుని వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టాండింగ్ ఓవేషన్ కూడా అందుకుంది. మీరు నాలాగే సినిమా ప్రేమికులైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరి ఆ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఉందో లేదో ఇప్పుడే చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. మన లిస్ట్లో నెంబర్ 10 కిష్కింధాపురి. రాక్షసుడి సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మరో పవర్ఫుల్ థ్రిల్లర్తో మన ముందుకి వచ్చారు. ఇందులో ఆయనకు జోడీగా మనందరి ఫేవరెట్ అయిన అనుపమ పరమేశ్వర్ నటించారు. ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. సిటీలో గోస్ట్ వాకింగ్ టూర్స్ చేసే ఒక జంట అనుకోకుండా ఒక పాత రేడియో స్టేషన్లోకి వెళ్తారు. అక్కడ మొదలైన ఆ హారర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని షాక్కు గురిచేస్తుంది. బెల్లంకొండ బాబు నటన, అనుపమ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. మీరు గనక ఈ పక్కా హారర్ మిస్టరీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది మీకోసమే. మీరు గనక థియేటర్లో ఈ సినిమాని మిస్ అయి ఉంటే ఇప్పుడు G5 OTTలో అందుబాటులో ఉంది. వెంటనే చూసి ఎంజాయ్ చేయండి. మన లిస్ట్లో నెంబర్ 9 మరీషం. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మైండ్ బెండింగ్ రోడ్ ట్రిప్ థ్రిల్లర్. ఇందులో మల్టీ టాలెంటెడ్ ఫహద్ ఫాజిల్ మరియు వర్స్టైల్ యాక్టర్ వడివేలు ప్రధాన పాత్రలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే మనం కామెడీ అనుకుంటాం, కానీ ఈ సినిమా ఇచ్చే ట్విస్టులు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అల్జీమర్స్తో బాధపడే ఒక వృద్ధుడిని మోసం చేసి డబ్బు కొట్టేయాలని చూసే ఒక దొంగ, వీరిద్దరూ కలిసి ఒక ప్రయాణాన్ని మొదలు పెడతారు. కానీ ఆ ప్రయాణంలో బయటపడే నిజాలు, వడివేలు గారి క్యారెక్టర్ వెనక ఉన్న అసలు రహస్యం మిమ్మల్ని షాక్కు గురి చేస్తాయి. ఇది కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ రైడ్ కూడా. మీరు గనక ఈ మాస్టర్ పీస్ని సినిమా హాల్స్లో మిస్ అయి ఉంటే ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో తెలుగు స్ట్రీమింగ్ అవైలబుల్గా ఉంది. మిస్ కాకుండా చూసేయండి. ఇక మన లిస్ట్లో నెంబర్ 8 హిట్ ద థర్డ్ కేస్. ఫ్యాన్స్ ఇష్టపడే నేచురల్ స్టార్ నాని గారు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్గా నటించారు. ఇందులో ఆయనకు జోడీగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. ఈ హిట్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే, కానీ థర్డ్ పార్ట్ మాత్రం మన ఊహలకు మించి ఉంది. ఒక సైకో కిల్లర్ను పట్టుకోవడానికి అర్జున్ సర్కార్ చేసే ఇన్వెస్టిగేషన్, ఆ చేజింగ్ సీన్స్ మరియు క్లైమాక్స్లో వచ్చే ఆ భారీ ట్విస్ట్ థియేటర్లో ఆడియన్స్కి పూనకాలు తెప్పించాయి. శైలేష్ కొలను టేకింగ్ మరియు నాని గారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని 2025 బెస్ట్ థ్రిల్లర్స్లో ఒకటిగా నిలబెట్టాయి. ఒకవేళ మీరు ఈ సినిమాని మిస్ అయి ఉంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది, అస్సలు మిస్ కాకండి. మన లిస్ట్లో నెంబర్ 7 మార్గన్. థ్రిల్లర్ సినిమాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయ్ యాంటోనీ గారు ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్లో మన ముందుకి వచ్చారనే చెప్పాలి. ఇందులో ఆయనకు జోడీగా హీరోయిన్ రితికా సింగ్ నటించారు. ఈ సినిమా కథ ఒక పవర్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విజయ్ యాంటోనీ గారి మార్క్, సైలెంట్ అండ్ మరియు వైలెంట్ పర్ఫార్మెన్స్, రితికా సింగ్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అని చెప్పాలి. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలి. మీరు గనక విజయ్ యాంటోనీ గారి మిస్టరీ థ్రిల్లర్స్ని ఇష్టపడేవారైతే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా ప్రస్తుతం సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మన లిస్ట్లో నెంబర్ 6 పొజిషన్లో 2 సినిమాలు ఉన్నాయి. తుడురం. ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరికంటే ముందు ఒక అద్భుతమైన కాంబినేషన్ గురించి చెప్పాలి. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మరియు అభినేత్రి శోభన కలిసి నటించారు. వీరిద్దరిని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం ఒక ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఒక ఫ్యామిలీ మ్యాన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం, దాని వెనక ఉన్న ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాని ఒక స్పెషల్ మూవీగా మార్చాయి. మోహన్ లాల్ గారి సెటిల్డ్ పర్ఫార్మెన్స్, శోభన గారి మెచ్యూర్డ్ యాక్టింగ్
ఈ చిత్రానికి ప్రాణం పోసాయనే చెప్పాలి. ఇది కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6లో రెండవ సినిమా వచ్చేసి సుమతి వలవు. కేరళలోని ఒక నిజమైన హాంటెడ్ ప్లేస్ ఆధారంగా తీసిన ఈ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ఒక రేంజ్లో భయపెట్టింది. ఇందులో హీరోగా అర్జున్ అశోకన్ మరియు హీరోయిన్గా మాలవిక మనోజ్ నటించారు. వీరితో పాటు గోకుల్ సురేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. 1990ల కాలంలో ఒక అడవి మలుపు దగ్గర చనిపోయిన సుమతి అనే అమ్మాయి ఆత్మ దశాబ్దాల తర్వాత కూడా అక్కడ ఎలా తిరుగుతోంది, ఆ దారిలో వెళ్ళే వారికి ఎదురయ్యే వింత అనుభవాలు ఏమిటి అనేది ఈ సినిమా కథ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ 15 నిమిషాల సీక్వెన్స్ చూస్తే మీకు చెమటలు పట్టడం ఖాయం. మీరు గనక ఈ పక్కా రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఇప్పుడే జీ5లో తెలుగులో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇక మన లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి శక్తి తిరుముగన్. డిఫరెంట్ అటెంప్ట్స్తో మనల్ని ఎప్పుడూ సర్ప్రైజ్ చేసే విజయ్ యాంటోనీ గారు ఈ సినిమాలో కిట్టు అనే ఒక మాస్ అండ్ ఇంటెన్స్ రోల్లో కనిపించారు. ఇందులో ఆయనకు జోడీగా హరిణి సుందర్రాజన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కిట్టు అనే ఒక సామాన్య వ్యక్తి తన చుట్టూ ఉన్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఏ స్థాయికి వెళ్ళాడు, అతను చేసే పోరాటంలో ఎదురైన సవాళ్ళు ఏంటి అనేది డైరెక్టర్ చాలా పవర్ఫుల్గా చూపించారు. విజయ్ యాంటోనీ గారి ఆ కిట్టు క్యారెక్టరైజేషన్ మరియు హరిణి సుందర్రాజన్ పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అనే చెప్పాలి. యాక్షన్తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా చూడాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మన లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి ఆర్యన్. ఎఫ్ఐఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత హీరో విష్ణు విశాల్ గారు నటించిన మరో అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఇందులో ఆయనకు జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక నేర పరిశోధనలో భాగంగా ఎదురయ్యే సవాళ్ళు, ఆ క్రమంలో వచ్చే ట్విస్టులు మిమ్మల్ని క్లైమాక్స్ వరకు సీటొంచున కూర్చోబెడతాయి. విష్ణు విశాల్ గారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, శ్రద్ధా శ్రీనాథ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. మీరు గనక ఈ పక్కా గ్రిప్పింగ్ మిస్టరీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది, వెంటనే చూసి ఎంజాయ్ చేయండి. మన లిస్ట్లో నెంబర్ 3లో కూడా 2 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రేఖాచిత్రం. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్స్లో ఇది ఒకటి. ఇందులో హీరోగా ఆసిఫ్ అలీ నటించగా హీరోయిన్గా అనస్వర రాజన్ అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పాలి. ఒక 40 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్ట్లు మిమ్మల్ని చాలా షాక్కు గురి చేస్తాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే గ్యాంబ్లింగ్ వల్ల సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ వివేక్ మళ్ళీ డ్యూటీలో చేరిన రోజే ఒక వింతైన ఆత్మహత్య కేసును డీల్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో తాను 40 ఏళ్ల క్రితం ఒక హత్య చేశానని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు మొదలవుతుంది అసలైన వేట. 1985లో మమ్ముట్టి గారు నటించిన కాతోడు కాతోరం అనే షూటింగ్ సమయంలో అదృశ్యమైన రేఖ అనే అమ్మాయికి ఈ కేసుకి ఉన్న అసలైన సంబంధం ఏమిటి అనేది డైరెక్టర్ గారు చాలా గ్రిప్పింగ్గా చూపించారు. మీరు గనక ఒక పక్కా క్లాసిక్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇప్పుడే ఆహా లేదా సోనీ లైవ్లో తెలుగులో అందుబాటులో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇక మన లిస్ట్లో నెంబర్ 3 ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. డైరెక్టర్ జీతు అష్రఫ్ మేకింగ్లో వచ్చిన ఒక సాలిడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో మనందరికీ ఇష్టమైన కుంచాకో బోబన్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ఊహించని ట్విస్టులు ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక కేసుని డీల్ చేస్తున్నప్పుడు అధికారులకు ఎదురైన సవాళ్ళు, డిపార్ట్మెంట్ ఒత్తిడి మరియు నిజమైన దోషులను పట్టుకోవడానికి వారు చేసే మైండ్ గేమ్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయని చెప్పాలి. జీతు అష్రఫ్ స్క్రీన్ ప్లే ఆఖరి వరకు మనల్ని కట్టిపడేస్తుందని చెప్పాలి. మీరు కనుక ఒక క్వాలిటీ పోలీస్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
అస్సలు మిస్ కాకుండానే చెప్తాను. ఇక మన లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి కాంతారా చాప్టర్ 1. ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన కాంతారా చిత్రానికి ఇది అఫీషియల్ ప్రీక్వెల్. ఇందులో కూడా మన డివైన్ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా మరియు డైరెక్టర్గా తన ప్రతిభను చాటుకున్నారు. మొదటి భాగంలో శివతండ్రి పాత్ర గురించి మనం విన్నాం. కానీ ఈ సినిమాలో ఆ పాత్ర వెనుకున్న అసలు మిస్టరీని మరియు ఆ పురాతన చరిత్రను రిషబ్ శెట్టి అద్భుతంగా చూపించారని చెప్పాలి. మేకింగ్ మరియు విజువల్స్ పరంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. రిషబ్ శెట్టి గారి ఫిజిక్ మరియు ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి మనల్ని ఆ భక్తి పారవశ్యంలో ముంచిందనే చెప్పాలి. థియేటర్లో భారీ వసూలు రాబట్టిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతోంది. ఒకవేళ మీరు థియేటర్లో మిస్ అయి ఉంటే అస్సలు వదలకండి. ఇక మన లిస్ట్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెంబర్ 1 స్థానానికి వచ్చేసాం. ఆ సినిమానే స్టోలెన్. ఈ సినిమా అంతర్జాతీయ వేడుకలపై ప్రశంసలను అందుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఒక రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా నిలిచింది. ఇది ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ అనే చెప్పాలి. ఇందులో మెయిన్ లీడ్లో అభిషేక్ బెనర్జీ గారు నటించారు. ఆయన యాక్టింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆయన చూపిన ఇంటెన్సిటీ వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా కథ ఒక రైల్వే స్టేషన్లో 5 నెలల చిన్న పాప కిడ్నాప్ అవ్వడంతో మొదలవుతుంది. ఆ పాపను వెతికే క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, మన సమాజంలో చీకటి కోణాలు ఈ క్రమంలో ఎలా బయటపడ్డాయి అనేది డైరెక్టర్ గారు చాలా రాగా మరియు గ్రిప్పింగ్గా చూపించారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టాండింగ్ ఓవేషన్ అందుకున్న ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన ఒక మాస్టర్ పీస్. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. సో ఫ్రెండ్స్, మన టాప్ 10 OTT మూవీస్ ఈ లిస్ట్లో మీకు ఏ సినిమా ఇష్టమో మీరు ఒకవేళ కనుక చూసినట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని అంటే మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.